యప్ సార్, షూర్ డెఫినెట్లీ. నాకేం రాలేదు. రాలేదు సార్, ఏం రాలేదు. ఒకసారి ఓకే, మళ్ళీ నేను మళ్ళీ పంపిస్తాను తనని. ఒకసారి జాయిన్, తనకి మెయిల్ మళ్ళీ ట్రిగర్ అయింది, ఒకసారి జాయిన్ కమ్మని చెప్పు. నాకేం రాలేదు ఇక్కడ యాక్సెప్టెన్స్. ఇక్కడ హోస్ట్ ప్రెజెంటేషన్ అదే వస్తుంది. So yesterday we discussed accounting principles and we discussed control area basic settings, okay, and also we discussed versions and some other settings of controlling, which is profit center accounting. కిందకి వస్తే ఇంకా నేను జిఎల్ మాస్టర్ డేటా టూ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేశాను. అట్ ద సేమ్ టైం ఈ జిఎల్ అకౌంట్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? 3 టేబుల్స్లో స్టోర్ అవుతాయి. ఎస్కేఏ1, ఎస్కేబి1, ఎస్కేఏటి, 3 టేబుల్ స్టోర్ అవుతుంది. టేబుల్ ఎలా చూస్తాం? SC60 అని చూస్తాం. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ మాస్టర్ డేటా క్రియేషన్, జిఎల్ మాస్టర్ డేటా క్రియేషన్. ఇప్పుడు మనం పోస్టింగ్ చేద్దాం. దిస్ ఈస్ యువర్ ఫస్ట్ పోస్టింగ్, ఓకే. ఇక్కడ ఈ రోల్ నెంబర్ 40 మీరు పోస్టింగ్ చేశారనుకోండి. సో యూ హ్యావ్ డన్ ఆల్ ద సెట్టింగ్స్ కరెక్ట్లీ. ఒకవేళ మీ ఫస్ట్ స్టెప్లో గిట్ట పోస్టింగ్ కాలేదంటే, సో యూ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్ ఇన్ యువర్ ప్రీవియస్ స్టెప్స్, ఓకే. This is very important. So at this point of time you will come to know whether whatever the settings you have done, whether they are correct or not. Otherwise we need to rectify the issue, need to resolve the errors, and then later we can post the document. Now let us see what are the errors we are going to face for our company code. So general posting, so we created 2 GL accounts. Let us post one transaction. Accounting, financial accounting, general ledger, document entry. So FB50 enter GL account document. So ఈ కంపెనీ కోడ్ మనది కాదు, జస్ట్ చేంజ్ ద కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ ఈస్, వాట్ ఈస్ అవర్ కంపెనీ కోడ్? AM01. సో today's date 30th. Some reference, give some reference, test 101 something. Test, I'm testing this FB50 transaction for our company code AM01. GL account, జస్ట్ అజ్యూమ్ దట్, మీరు అజ్యూమ్ చేసుకోండి క్యాష్ విత్డ్రా చేస్తున్నాం బ్యాంక్ నుంచి. సో క్యాష్ డెబిట్ చేస్తాను, బ్యాంక్ని క్రెడిట్ చేస్తాను. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇది కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కూడా మనదే, నో వరీస్, బట్ సెలెక్ట్ కంపెనీ కోడ్. సో కంపెనీ కోడ్ AM01 స్టార్ సెర్చ్. సో 2 GL అకౌంట్స్ ఉన్నాయి. సో క్యాష్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి 1001 బ్యాంక్ అకౌంట్, జస్ట్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, బ్యాంక్ అకౌంట్. సో ఇది డెబిట్ చేస్తాను, ఇక్కడ ఇది క్రెడిట్ చేస్తాను. అమౌంట్ ఇస్తాను 100. ఓకే, డెబిట్ క్రెడిట్ ఎంటర్ చేశాను. ప్రెస్ ఎంటర్, ప్రెస్ చేయండి. సో ప్రెస్ ఎంటర్ చేయగానే ఏం ఎర్రర్ వచ్చింది? పోస్టింగ్ పీరియడ్ 003/2025. సో మనం ఏ మంత్లో పోస్ట్ చేస్తున్నాం? జూన్లో పోస్ట్ చేస్తున్నాం. ఇది కరెక్టా 3 పీరియడ్? ఎందుకు రాంగ్? ఎస్. సో ఏప్రిల్ ఫస్ట్ పీరియడ్, మే సెకండ్ పీరియడ్, జూన్ థర్డ్ పీరియడ్. సో ఫస్ట్ ఎర్రర్, ఓకే. జూన్ థర్డ్ పీరియడ్ 20, ఇది పీరియడ్ కరెక్ట్గా సిస్టమ్ యాజ్ ఫర్ ద డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఎప్పుడు ఇది చెక్ చేసుకుంటుంది సిస్టమ్, పోస్టింగ్ డేట్ చెక్ చేస్తుంది. సో మన వేరియంట్ ఇస్ నాట్ ఓపెన్ ఫర్ వేరియంట్ PPVA అండ్ అకౌంట్ కేటగిరీ ప్లస్. సో పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ అమెజాన్ది ఓపెన్ లేదు, థర్డ్ పీరియడ్ అని చెప్తుంది. సో వాట్ వీ షుడ్ డూ, /O P52 ట్రాన్సాక్షన్కి వెళ్ళి మనది ఏంటిది ఇక్కడ కింద ఆల్రెడీ ఇచ్చేసాడు PPVA ఇక్కడ. సో థర్డ్ పీరియడ్ చూసావా ప్లస్కి, ఇది ఎస్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్లీ. సో GL అకౌంట్కి మనం పోస్ట్ చేసేది GL అకౌంట్స్ రెండు, క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ బిలాంగ్స్ టు GL అకౌంట్. సో GL అకౌంట్ థర్డ్ పీరియడ్ ఓపెన్ చేసింది ఉందా? లేదు. ప్లస్కి ఓపెన్ చేసిందా? లేదు. సో ఇక్కడ నేను దీన్ని ఏం చేస్తాను? థర్డ్ పీరియడ్ ఓపెన్ చేస్తాను. ప్రెస్ ఎంటర్, స్పెసిఫై ద పీరియడ్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఓకే, ఇక్కడ చూసారు, ఇది 3 ఇస్తాను, ఇక్కడ కూడా 3 ఇస్తాను. కరెక్ట్ ఇవ్వాలి. సో సిస్టమ్ యాక్సెప్ట్ చేయట్లేదు, 3 ఇస్తున్నాను. క్లిక్ ఆన్ సేవ్. ఇది మనది కాదు, జస్ట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ యువర్ కంపెనీ కోడ్ హియర్. సో అమెజాన్ గ్రూప్, సెలెక్ట్ హియర్, కంటిన్యూ. సేవ్ అయిపోయింది, ఎగ్జిట్ చేస్తున్నాను.
కమ్ బ్యాక్ టు యువర్ ట్రాన్సాక్షన్. ఇక్కడ ప్రెస్ ఎంటర్ ప్రెస్ చేయండి. సో దట్ ఇష్యూ హాస్ బిన్ రిజాల్వ్డ్. ఓకే, ఒక ఇష్యూ రిజాల్వ్ చేసాం. నౌ నెక్స్ట్ వన్, ఇన్ కంపెనీ కోడ్ AM01 ద నంబర్ రేంజ్ 01 is missing for the year 2025. సో మన కంపెనీ కోడ్కి 01 నంబర్ రేంజ్ మిస్ అయింది అంటుంది. 01 అది ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇప్పుడు మనం పోస్ట్ చేసే డాక్యుమెంట్ ఏంటి? జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్. సో ఎస్ఏపిలో డిఫరెంట్ డాక్యుమెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాం. డాక్యుమెంట్ టైప్ స్టాండర్డ్. సో ఎస్ఏపి హాస్ ప్రొవైడెడ్ డిఫరెంట్ డాక్యుమెంట్ టైప్స్. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఇన్వాయిస్, కస్టమర్ పేమెంట్, ఓకే, కస్టమర్ పేమెంట్, వెండర్ ఇన్వాయిస్ అండ్ సో ఆన్. చాలా చాలా డిఫరెంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. మనం డిఫరెంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి, రైట్? సో ఎస్ఏపి ఇస్ ఆల్రెడీ ప్రొవైడెడ్ స్టాండర్డ్ డాక్యుమెంట్ టైప్స్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్. సో ఇప్పుడు మనం పోస్ట్ చేసే డాక్యుమెంట్ టైప్ ఏంటి? ఇక్కడ ఉంది చూడు, ఎస్ఏ జిఎల్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాం. సో కమ్ బ్యాక్ హియర్, గో టు ది ఎస్ఏ డాక్యుమెంట్ టైప్. సో ఎస్ఏ డాక్యుమెంట్ టైప్కి ఇక్కడ ఏముంది? నంబర్ రేంజ్. సో 01 అది ఇక్కడ ఉంది. మనకి ఎర్రర్ కూడా దీనిదే వస్తుంది, డాక్యుమెంట్ టైప్ 01 వస్తుంది. సో ఎస్ఏ డాక్యుమెంట్ టైప్కి నంబర్ రేంజ్ 01 ఇస్ మిస్సింగ్ అంటుంది. సో ఈ డాక్యుమెంట్ టైప్కి 01కి నంబర్ రేంజ్ డిఫైన్ చేయాలి. ఓకే, నంబర్ రేంజ్ డిఫైన్ చేస్తున్నాను. మన కంపెనీ కోడ్ వచ్చేసి AM01, చేంజ్ ఇంటర్వెల్స్. సో ఇక్కడ ఏంటంటే ఎస్ఏ డాక్యుమెంట్ ట్రాన్సాక్షన్స్ మీరు ఎన్ని పోస్ట్ చేయాలనుకుంటున్నారు 2025లో? ఇది మనం బిజినెస్ క్లయింట్ నుంచి అడుగుతాం. మీరు ఈ జిఎల్ డాక్యుమెంట్ ఎస్ఏ డాక్యుమెంట్ టైప్తో, జిఎల్ డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ అంటే వాళ్ళకి ఐడియా ఉండదు, టెక్నికల్ పారామీటర్, రైట్? సో ఓవరాల్గా జిఎల్ డాక్యుమెంట్స్ మీరు ఎన్ని పోస్ట్ చేయాలనుకుంటున్నారు 2025 ఇయర్ అనేది మనం అడుగుతాం క్లయింట్కి. ఫస్ట్ డిఫైన్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ 01 ఇస్తున్నాను. నంబర్ ఇస్ 01 కదా, వచ్చిన ఎర్రర్ 2025. ఇది వచ్చేసి 1 నుంచి 100 ఇస్తున్నాను. దీన్ని బట్టి ఏంటంటే ఇక్కడ, సో ఐ కెన్ పోస్ట్ 100 ట్రాన్సాక్షన్స్. నేను 100 ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసుకోవచ్చు ఫర్ దిస్ నంబర్ రేంజ్, ఫర్ దిస్ ఎస్ఏ డాక్యుమెంట్ టైప్. ఓకే, 2025 ఇప్పుడు ఇది ఎక్స్పైర్ అయిపోయింది అనుకో, 101 నుంచి మెయింటైన్ చేసుకో మళ్ళీ. రియల్ టైం ఏం చేస్తావు? 1 నుంచి 10 lakhs 20 lakhs మెయింటైన్ చేస్తావు. వాళ్ళని అడుగుతాం, ఈ స్పెసిఫిక్ డాక్యుమెంట్స్ మీకు యావరేజ్గా ఎన్ని పోస్ట్ చేస్తారు ఇయర్లీ అని. అక్కడ 1 to 10 lakhs కానీ 1 to 1 crore కానీ మెయింటైన్ చేస్తాం. సో దిస్ ఈస్ సంథింగ్ దట్ క్లయింట్ హస్ టు ప్రొవైడ్, రైట్? ఈచ్ మీరు ఓకే, వెండర్ ఇన్వాయిసెస్ మీరు ఎన్ని పోస్ట్ చేస్తారు సంవత్సరానికి అని అడగాలి మనం క్లయింట్కి. సో కమ్ బ్యాక్ టు ది ట్రాన్సాక్షన్, ప్రెస్ ఎంటర్. సో మన 01 నంబర్ రేంజ్ కూడా సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్, నో అమౌంట్ టాలరెన్స్ రేంజ్ ఎంటర్డ్ ఫర్ కంపెనీ కోడ్ AM01. సో అమౌంట్ టాలరెన్స్ రేంజ్, సో సిస్టమ్ సమ్ నంబర్ రేంజ్ టాలరెన్స్ అమౌంట్ అడుగుతుంది. సో ఇక్కడ చూడండి, డిఫైన్ టాలరెన్స్ గ్రూప్స్ ఫర్ ఎంప్లాయీస్. ఓకే, ఇది అడుగుతుంది. ఇక్కడ చూడు, పాత్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, గ్లోబల్ సెట్టింగ్స్, డాక్యుమెంట్ లైన్, ఇది అడుగుతుంది సిస్టమ్. సో వాట్ విల్ డూ, అయితే మీరు ఇక్కడ నుంచి ఎంటర్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు /OSPRO పాత్ నుంచి వెళ్ళొచ్చు. IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్, GL అకౌంటింగ్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, ఓపెన్ ఐటమ్ క్లియరింగ్ డిఫరెన్సెస్. సో మనకు వచ్చిన ఎర్రర్ ఏంటిది? ఇదేనా? డిఫరెంట్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్, అదే వచ్చింది ఎర్రర్. చూడండి, డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. సో ఐఎమ్ కమింగ్ బ్యాక్ హియర్ టు దిస్ ట్రాన్సాక్షన్. సో సిస్టమ్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తుంది న్యూ ఎంట్రీస్, ఒక ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మన ఎంట్రీ లేదు, ఇప్పుడే మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి గ్రూప్ క్రియేట్. ఫస్ట్ కంపెనీ కోడ్, మన కంపెనీ కోడ్ వచ్చేసి AM01. ఓకే, ఇక్కడ సమ్ 999 ఇస్తున్నాను. క్లిక్ ఆన్ సేవ్. ఇది చెప్తాను ఇది ఎందుకు చేశాను. మనకు ఒక సినారియో కూడా ఉంది దీనిపైన, సినారియోస్ వచ్చినప్పుడు చెప్తాను. బట్ యూ హ్యావ్ టు క్రియేట్ వన్ ఎంట్రీ హియర్. సో కమ్ బ్యాక్ హియర్. ఇప్పుడు ఆ ఎర్రర్ టాలరెన్స్ అనేది పోయిందో లేదో చూద్దాం. ఓకే, ఇది క్లోజ్ చేస్తాను, ప్రెస్ ఎంటర్. సో దట్ ఇష్యూ హస్ బిన్ రిజాల్వ్డ్. ఆ ఎర్రర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాం, డాక్యుమెంట్ సిమ్యులేట్. సో సిమ్యులేట్ చేసిన తర్వాత, ఓకే, సిమ్యులేషన్ మీన్స్ పోస్ట్ చేసే ముందు ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటున్నాం మన డాక్యుమెంట్ కరెక్ట్గా ఇచ్చామా లేదా, డెబిట్ క్రెడిట్ కరెక్ట్ ఇచ్చామా, అమౌంట్ కరెక్ట్ ఇచ్చామా లేదా చెక్ చేసుకుంటున్నాం, సిమ్యులేషన్ మోడ్ బిఫోర్ పోస్టింగ్ ద డాక్యుమెంట్. సో ఇప్పుడు నేను డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాను. సో డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు కరెక్ట్ కస్టమైజింగ్ సెట్టింగ్స్ ఫర్ లెడ్జర్స్ ఫర్ ది యూనివర్సల్ జనరల్. మనం మన కంపెనీ కోడ్కి 2 లెడ్జర్స్ క్రియేట్ చేసాం, రైట్? ఓకే, సో ఇక్కడ వ్యూ డీటెయిల్స్ మీద కొట్టిన తర్వాత ఇక్కడ
ఈ సెకండ్ది, ఇఫ్ ద మెసేజ్ వాజ్ డిస్ప్లేడ్ డ్యూరింగ్ ఏ పోస్టింగ్ యాక్టివిటీ యూస్ ట్రాన్సాక్షన్ టు చెక్ ద స్పెసిఫిక్ కస్టమైజింగ్ సెట్టింగ్స్ ఫర్ ది రెలవెంట్ కంపెనీ కోడ్స్ అండ్ లెడ్జెస్. ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇది చెక్ చేసుకోండి అని చెప్తాను సిస్టమ్. దీని మీద క్లిక్ చేయండి. ఫిన్స్ కస్టమైజింగ్ కన్సిడరేషన్ చెకప్ అనేది ఇది సంథింగ్ టెక్నికల్ నేమ్. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇంకొక స్క్రీన్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది బ్యాక్ ఎండ్లో. సో ఈ లెఫ్ట్లో చూడు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏమంటుందంటే లిస్ట్ ఆఫ్ కంపెనీ కోడ్స్ లెడ్జెస్. మనది వచ్చేసి ఇది A1 మనది, రైట్? A1 కదా, ఏఆర్ A1 సంథింగ్, రైట్? సో 0C క్రియేట్ చేయలేదు, 0E క్రియేట్ చేయలేదు, 0Lకి అసైన్ చేసాం, A1కి అసైన్ చేసాం, ఏ మనది కాదు కావచ్చు, HN కూడా మనది కాదు. సో దేర్ ఆర్ సర్టెన్ లెడ్జర్స్. ఈ మిగతా లెడ్జర్స్ ఎక్కడ నుంచి వచ్చినాయి మన కంపెనీ కోడ్కి అంటే, ఇక్కడ ఇది సర్వర్ మనమే కాదు, మిగతా వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు, రైట్? సో యూజర్స్ మనలాగా ట్రైనింగ్లో ఉన్నారు. సో వాళ్ళు ఏదైనా క్రియేట్ చేసి వాళ్ళు జీరోలు అండర్లైన్ లెడ్జర్ జీరోలు ఇస్తే ఆటోమేటిక్గా మన దాన్ని కూడా అసైన్ అయిపోతుంది. సో ఇలాంటి కేసెస్లో మనం ఏం చేయాలంటే మన లెడ్జర్స్ ఉంచుకొని మిగతా లెడ్జర్స్ని డిలీట్ చేయాలి. ఓకే, మనం ఇప్పుడు ఒక్కొక్కటి డిలీట్ చేసుకుంటూ వెళ్దాం. సో పాత్ చెప్తారా? లెడ్జర్స్ పాత్, గ్లోబల్ సెట్టింగ్స్, లెడ్జర్స్, లెడ్జర్, డిఫైన్డ్ సెట్టింగ్స్ ఫర్ లెడ్జర్స్ అండ్ కరెన్సీ టైప్స్. దీంట్లో కన్ఫర్మ్, కంటిన్యూ. సో లెటస్ సి, ఒక్కొక్కటి చూద్దాం. 0C 0E మనది కాదు. ఓకే, సో నేను 0C సెలెక్ట్ చేసుకొని కంపెనీ కోడ్ సెట్టింగ్స్కి వెళ్తాను, కంటిన్యూ చేస్తాను. పొజిషన్ కంపెనీ కోడ్ వచ్చేసి AM01, ఇట్ ఈస్ ఆటోమేటిక్లీ గెటింగ్ అసైన్డ్. సో దీన్ని ఏం చేస్తారు మీరు, డిలీట్ చేసేయండి. డిలీట్ ఆప్షన్ ఇక్కడ ఉంది. మళ్ళీ బ్యాక్. సో 0E కూడా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా మన కంపెనీ కోడ్ డిలీట్ చేస్తున్నాను. ఓకే, AM01 దీంట్లో లేదనుకుంటాను. పొజిషన్ AM01 దీంట్లో లేదు, జస్ట్ ఇగ్నోర్ దట్ వన్. తర్వాత దిస్ ఈస్ నాట్ అవర్స్, దిస్ ఈస్ అవర్స్, ఏఐ మనది. సో A1 డిలీట్, A1 నుంచి మన కంపెనీ కోడ్ డిలీట్ చేసేద్దాం. పొజిషన్ AM01. సో ఇక్కడ ఏం చేస్తున్నాను ఎక్సర్సైజ్ ఇది, ఐఎమ్ డిలీటింగ్ ద లెడ్జర్స్ విచ్ ఆర్ నాట్ యూస్డ్ ఫర్ అవర్ కంపెనీ కోడ్. ఓకే, మనం క్రియేట్ చేసిన లెడ్జర్స్ కాదు, బట్ మన కంపెనీ కోడ్ డిఫాల్ట్గా అసైన్మెంట్ అయిపోతుంది. ఎందుకంటే మిగతా లెడ్జర్స్ ఎవరైనా డిఫైన్ చేస్తే మన కంపెనీ కోడ్ వచ్చేస్తుంది. నాట్ ఇన్ ఆల్ ద కేసెస్, బట్ ఎస్పెషలీ ఇఫ్ దే ఆర్ లింకింగ్ విత్ జీరో అండర్లైన్ లెడ్జర్ కింద క్రియేట్ చేస్తే. సో బ్యాక్. సో ఇప్పుడు మనం ఏమేమి డిఫైన్ చేసాం, ఇది డిలీట్ చేసాం, ఇది డిలీట్ చేసాం, హెచ్ని కూడా డిలీట్ చేయాలి. వచ్చేసి ఇండియా ఏఐ మనది. ఓకే, హెచ్ని డిలీట్ చేస్తున్నాను. సో బేసికలీ ఎక్కడెక్కడ అప్డేట్ అవుతుందంటే ఎక్కడైతే 0L ఉందో అక్కడక్కడ అప్డేట్ అవుతుంది, ఎందుకంటే మనం 0L కూడా వాడుతున్నాం కదా. సో అండర్లైన్ లెడ్జర్ 0 అయినప్పుడు ఖచ్చితంగా మనది డిలీట్, మనది ఆటోమేటిక్గా మన కంపెనీ కూడా అసైన్మెంట్ అయిపోతుంది. పొజిషన్ కంపెనీ కోడ్ AM01. సో ఇది డిలీట్ చేసేస్తున్నాను హెచ్ఎన్ లెడ్జర్ కూడా. సో క్లిక్ ఆన్ సేవ్. సో సేవ్ చేస్తున్నాను. సో మనం ఇప్పుడు ఏం చేస్తాం, సో ఐ హ్యావ్ డిలీటెడ్ ఇర్రెగ్యులర్ అంటే విచ్ ఆర్ నాట్ రెలవెంట్ ఫర్ అవర్ కంపెనీ కోడ్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి దీన్ని ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని క్లోజ్ చేద్దాం. ఇది క్లోజ్ చేసేసుకో. ఈ ఎర్రర్ని ఇక్కడ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి సిమ్యులేట్ చేసుకో. ఓకే, క్లిక్ ఆన్ పోస్ట్. సో స్టిల్ ఐమ్ గెటింగ్ దిస్ ఎర్రర్. అగైన్ వ్యూ డీటెయిల్స్కి వెళ్ళండి, ఇది మళ్ళీ ఇది క్లిక్ చేయండి, సెకండ్ ఆప్షన్. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మన లెడ్జర్స్ మాత్రమే ఉన్నాయి, బట్ స్టిల్ ఐమ్ గెటింగ్ ఎర్రర్. వై? సో ఇక్కడ చూడు, లిస్ట్ ఆఫ్ కంపెనీ కోడ్స్ అండ్ లెడ్జర్స్ చెక్డ్, దిస్ ఇస్ గ్రీన్ అయింది. కరెక్ట్ ద కస్టమైజింగ్ సెట్టింగ్స్ ఫర్ లెడ్జర్స్ ఫర్ ది యూనివర్సల్ జనరల్. కరెన్సీ కన్వర్షన్ సెట్టింగ్స్ ఫర్ CT30 ఆర్ మిస్సింగ్ ఫర్ కంపెనీ కోడ్. సో కరెన్సీ కన్వర్షన్ సెట్టింగ్స్ ఫర్ సిటీ అంటే కరెన్సీ టైప్, కరెన్సీ 30 అంటే గ్రూప్ కరెన్సీ మనది ఏంటిది, యూఎస్డి మిస్ అయింది అంటుంది. ఎక్కడ కంపెనీ కోడ్కి కరెన్సీ కన్వర్షన్ సెట్టింగ్స్లో మిస్ అయిందని చెప్తుంది, 0Lకి ఏఐకి. ఓకే, సో వాట్ వీ షుడ్ డూ, సో ఈ సేమ్ ట్రాన్సాక్షన్లో మీకు లెఫ్ట్లో ఉంది చూడు, కరెన్సీ కన్వర్షన్ సెట్టింగ్స్ ఫర్ కంపెనీ కోడ్, ఇదే కదా ఇప్పుడు డిస్క్రిప్షన్ అక్కడ వచ్చింది మనకి. సో ఇది డబుల్ క్లిక్ చేసుకోండి. డబుల్ క్లిక్ చేసుకున్న తర్వాత కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత
సో దీంట్లో మన కంపెనీ కోడ్ లేదు, అందుకే సిస్టమ్ మనం తిడుతుంది, అది మనకి ఎర్రర్ వస్తుంది AM01. సో ఐ డోంట్ సీ మై కంపెనీ కోడ్ హియర్. ఓకే, సో వాట్ ఐల్ డూ, ఐఎమ్ జస్ట్ చెకింగ్. ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను, జస్ట్ కాపీ చేసుకుంటున్నాను, ఇంటర్ ఆఫ్ ఎంటరింగ్ ఆల్ ద డీటెయిల్స్. ఓకే, సో మన కంపెనీ కోడ్ ఇస్తున్నాను, మన కంపెనీ కోడ్ వచ్చేసి AM01. ఓకే, సో ఇక్కడ వచ్చేసి 30 గ్రూప్ కరెన్సీ, దట్స్ కరెక్ట్. 30 గ్రూప్ కరెన్సీ సిస్టమ్ ఎక్స్పెక్ట్ చేసింది. కరెన్సీ USD, దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఇక్కడ డాక్యుమెంట్ కరెన్సీ సోర్స్ కరెన్సీ టైప్ అడుగుతుంది, సో సోర్స్ కరెన్సీ టైప్ వచ్చేసి 00 ఇచ్చాను. 00 అనేది డాక్యుమెంట్ కరెన్సీ. ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ ట్రాన్స్లేషన్, కరెన్సీస్ని ట్రాన్స్లేషన్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఏదైనా యూఎస్డీలో పోస్ట్ చేశారనుకో, సిస్టమ్ ఈ ఎక్స్చేంజ్ రేట్ టైప్ నుంచి వాల్యూ అప్డేట్ చేస్తుంది, ఆ పర్టికులర్ డేట్ నుంచి తీసుకొస్తుంది. సో ఇంత మట్టుకు ఎనఫ్. క్లిక్ ఆన్ కాపీ. సో నేను మళ్ళీ సేవ్ చేస్తాను, కాపీ చేశాను, సేవ్ చేశాను. సో వాట్ ఆర్ ద డీటెయిల్స్ ఐ హాడ్ గివెన్ ఇయర్, AM01 సెలెక్ట్ చేశాను, గ్రూప్ కరెన్సీ సెలెక్ట్ చేశాను 30, కరెన్సీ టైప్ కరెన్సీ USD ఇచ్చాను, అంటే గ్రూప్ కరెన్సీ అంటే 30 ఇయర్, ఇక్కడ USD. ఇక్కడ డాక్యుమెంట్ కరెన్సీ ఇచ్చాను, సోర్స్ టైప్, స్టాండర్డ్ ట్రాన్స్లేషన్, ట్రాన్స్లేషన్ డేట్, అంతే, రియల్ టైం కన్వర్షన్. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం, మన ఎర్రర్ పోయిందా లేదో చూద్దాం. ఇక్కడ ఎర్రర్ ఉంది కదా, ఎర్రర్ని క్లోజ్ చేద్దాం ఫస్ట్. క్లిక్ ఆన్, సారీ, తర్వాత ఎర్రర్ క్లోజ్ చేయండి, ఫస్ట్ మనం ఆ స్క్రీన్కి వెళ్ళాం. సో ప్రెస్ ఎంటర్. సో నేనేం చేస్తాను, మళ్ళీ క్లిక్ ఆన్ సిమ్యులేట్, క్లిక్ ఆన్ పోస్ట్. స్టిల్ ఐమ్ గెటింగ్ ఎర్రర్. వై? వ్యూ డీటెయిల్స్, మళ్ళీ దీన్ని కొట్టండి. సో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయి ఇక్కడ? యప్. సో వి క్లియర్డ్ ఆల్ ద ఎర్రర్స్, మనకు వచ్చిన ఎర్రర్స్ అన్ని క్లియర్ చేసాం. సో సిస్టమ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే మీ ట్రాన్సాక్షన్ని రీఫ్రెష్ చేయమని చెప్తుంది సిస్టమ్. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ రీఫ్రెష్ ద ట్రాన్సాక్షన్. మళ్ళీ ఫస్ట్ నుంచి పోస్ట్ చేద్దాం. నేను క్యాన్సిల్ చేస్తున్నా ఈ ట్రాన్సాక్షన్ని, మళ్ళీ ఫ్రెష్గా పోస్ట్ చేస్తున్నాను FB50. సో ఐల్ గివ్ ద డేట్, ఐల్ గివ్ సమ్ టెస్ట్ వన్ హెడర్ టెక్స్ట్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 1000 క్యాష్ సంథింగ్ బ్యాంక్ అకౌంట్. ఓకే, సో డెబిట్ క్రెడిట్ ఇస్తాను. సో క్రెడిట్ ఇది, ఇక్కడ వచ్చేసి 100 వాల్యూ ఇస్తున్నాను, ఇక్కడ కూడా 100 వాల్యూ ఇస్తున్నాను ఫర్ అండర్స్టాండింగ్. సో క్లిక్ ఆన్ సిమ్యులేట్. సో సిమ్యులేషన్ మోడ్లో ఎటువంటి ఎర్రర్స్ రాలేదు. క్లిక్ ఆన్ పోస్ట్. ఇప్పుడు ఇంకేమైనా ఎర్రర్స్ వస్తాయేమో చూద్దాం. పోస్ట్. సో సక్సెస్ఫుల్లీ ద ఫస్ట్ డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ AM01. ఈ ఫస్ట్ డాక్యుమెంట్ 1 అనేది ఎక్కడి నుంచి అప్డేట్ అయింది, ఎవరైనా చెప్తారా? చెప్పండి నాకు. /o FPN1 చెప్పండి. ఈ 0 ఈ 1 అనేది ఎక్కడి నుంచి పోస్ట్ అయింది, నంబర్ 1 ఎక్కడి నుంచి తీసుకొచ్చింది సిస్టమ్? సో ఎస్ఏ డాక్యుమెంట్ టైప్లో మనం నంబర్ రేంజ్ ఇచ్చాం. ఓకే, సో నంబర్ రేంజ్ చెక్ చేసుకోవడానికి ఇది సరిపోతుంది. ఇక్కడ చూడు, ఎస్ఏ డాక్యుమెంట్ టైప్కి నంబర్ రేంజ్ 01 ఉంది. సో 01 2025 ఫైనాన్షియల్ ఇయర్కి 1 to 100. సో ఐ కెన్ పోస్ట్ 100 డాక్యుమెంట్స్. సో యాజ్ ఆఫ్ నో ఫస్ట్ డాక్యుమెంట్ పోస్ట్ అయింది, ఇక్కడ అప్డేట్ చేసింది చూసారా ఫస్ట్ డాక్యుమెంట్. సో అలాగే సెకండ్ డాక్యుమెంట్ పోస్ట్ చేసి ఇక్కడ సెకండ్ డాక్యుమెంట్ అప్డేట్ అవుతుంది, 3rd 4 5 6 అలా. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఇప్పుడు మీరు నాకు చెప్పండి, సో నేను ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ డాక్యుమెంట్ పోస్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఎర్రర్ ఏంటి, డాక్యుమెంట్ పోస్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఎర్రర్ కాదు కాదు కాదు, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, పీరియడ్ ఓపెన్ లేదు, కరెక్టా? సెకండ్ ఏం వచ్చింది, సెకండ్ ఎర్రర్? ఎస్, డాక్యుమెంట్ టైప్ డాక్యుమెంట్ టైప్ ఎస్ఏకి నంబర్ రేంజ్ లేదని వచ్చింది. సో 01తో నంబర్ రేంజ్ డిఫైన్ చేసాం.
థర్డ్ ఏమి వచ్చింది, టాలరెన్స్ అమౌంట్ లేదని వచ్చింది. ఓకే, ఇంకా ఫోర్త్ ఎర్రర్ ఏమొచ్చింది, లెడ్జర్ స్పెసిఫిక్ చాలా ఎర్రర్స్ వచ్చాయి. చాలా అంటే చాలా ఏం లేదు లెడ్జర్స్లో. ఫస్ట్ వచ్చేసి సో లెడ్జర్స్ ledgers which are not relevant to our company code, we deleted it. So we deleted it. Anchana, ledgers which are not relevant to our company code, we deleted it. So next thing, ఇది సెకండ్ బి ఏమొచ్చింది ఇంకా ఇక్కడ, కరెన్సీ కన్వర్షన్. కరెన్సీ కన్వర్షన్ 30 గ్రూప్ కరెన్సీ సిస్టమ్ మన కంపెనీ కోడ్కి మిస్సింగ్ ఫర్ అవర్ కంపెనీ కోడ్, అంతేనా. సో వాట్ వి డిడ్, వి మెయింటైన్ ఎంట్రీ, అంతేనా. సి ఏం చేసాం, ఇంకా ఇంకేమైనా మిస్ అయిందా చెప్పండి. These are the different errors we faced while posting the first document. Is that clear, everyone? So coming back to the system. So first document post చేసాం, పైన మెనూ పార్ట్లో డాక్యుమెంట్ డిస్ప్లే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కంపెనీ కోడ్, ఇది వచ్చేసి ఐటమ్, అంటే ఎన్ని లైన్ ఐటమ్స్ పోస్ట్ చేస్తే అన్ని లైన్ ఐటమ్స్ వస్తాయి, వీటిని లైన్ ఐటమ్స్ అంటాం. ఇప్పుడు 4 లైన్ ఐటమ్స్ పోస్ట్ చేస్తే 4 లైన్ ఐటమ్స్ వస్తాం అంటాం. పోస్టింగ్కి 40-50 ఎస్ఏపిలో స్టాండర్డ్ పోస్టింగ్ కీస్ ఉంటాయి. సో డెబిట్ అండ్ క్రెడిట్ చెప్పడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, ఇప్పుడు కస్టమర్ ఇది సి అంటే ఇక్కడ చూడండి, అకౌంట్ టైప్ వచ్చేసి సి అనేది కస్టమర్, అకౌంట్ టైప్ డి అంటే సారీ వి అంటే సప్లయర్, ఓకే, ఏ అంటే అసెట్, జి అంటే జిఎల్ అకౌంట్. ప్రస్తుతానికి మనం యూజ్ చేసేది జి 40-50 వాడుతున్నాం. సో డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ, జి అంటే జిఎల్ అకౌంట్, ఓకే. డెబిట్ క్రెడిట్ ఇండికేటర్ ఇది, ఇది వచ్చేసి అకౌంట్ టైప్, ఇది పోస్టింగ్ కీ నేమ్. సో డెబిట్ క్రెడిట్ డినోట్ చేయడానికి మనకి పోస్టింగ్ కీస్ ఎస్ఏపి స్టాండర్డ్ ఇచ్చింది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెటీరియల్స్, మనం సప్లయర్ నుంచి మెటీరియల్స్ కొనుక్కున్నారనుకోండి, సపోజ్ బై డిఫాల్ట్గా FB60 అంటే వెండర్ ఇన్వాయిస్ చేశారనుకో, సిస్టమ్ ఇది తీసుకొస్తుంది 31, అకౌంట్ టైప్ వచ్చేసి వెండర్, సి వచ్చేసి ఇన్వాయిస్. సో క్రెడిట్ చేస్తాం వెండర్ ఇన్వాయిస్కి. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ పోస్టింగ్ కీస్ ప్రొవైడెడ్ బై ఎస్ఏపి ఫర్ ది డిఫరెంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్, ఓకే. ఇది అవసరం లేదు, ఇది జిఎల్ అకౌంట్స్ మన 1000 క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్. సో బిజినెస్ ఏరియా ఇస్తే బిజినెస్ ఏరియా కూడా అప్డేట్ అయ్యేది. అమౌంట్ 100, కరెన్సీ ఐఎన్ఆర్, అకౌంట్ టైప్ ఎస్ఎస్. అకౌంట్ టైప్ ఎస్ఎస్ ఏంటిది, మనం ఎస్ అంటే జిఎల్ అకౌంట్ అనుకున్నాం కదా, అకౌంట్ టైప్, సో ఎస్ఎస్ అప్డేట్ అయింది, ఓకే. డెబిట్ క్రెడిట్ ఇండికేటర్, ఎస్ఏపిలో డెబిట్ని ఎస్ అంటాం, క్రెడిట్ని హెచ్ అంటాం. అసైన్మెంట్ షార్ట్ కీ నుంచి అప్డేట్ అయింది, షార్ట్ కీలో మనం పోస్టింగ్ డేట్ ఇచ్చాం కాబట్టి 2025-06-13 అప్డేట్ అయింది, సేమ్ డేట్ అప్డేట్ అయింది. సో ఇది షార్ట్ కీ, జిఎల్ మాస్టర్లో షార్ట్ కీ ఇస్తాం కదా, షార్ట్ కీ అక్కడ నుంచి తీసుకొచ్చింది సిస్టమ్ వాల్యూని. సో దీస్ ఆర్ కాల్డ్ లైన్ ఐటమ్స్, 2 లైన్ ఐటమ్స్ వి పోస్టెడ్. నౌ మన కంపెనీ కోడ్కి ఎన్ని లెడ్జర్స్ క్రియేట్ చేసాం, ఓకే. సో అవి చూడాలి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం డేటా ఎంట్రీ వ్యూలో ఉన్నాం. సో అవి చూడాలంటే జిఎల్వికి వెళ్ళాలి. జిఎల్ వ్యూలో హ్యావ్ 2 లెడ్జర్స్, రైట్. ఒకటి వచ్చేసి జీరో లెడ్జర్, చూసావు కదా, జీరోలో ఇక్కడ అప్డేట్ అయింది. సో సేమ్ వాల్యూస్ అప్డేట్ జీరోలో కూడా అప్డేట్ చేసిన సిస్టమ్. అదర్ లెడ్జర్ వచ్చేసి ఏఐ. సో 2 లెడ్జర్స్లో డేటా అప్డేట్ అయింది. సో వెన్ ఎవర్ యూ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్, మీరు పోస్ట్ చేసిన ప్రతిసారి సిస్టమ్ మన కంపెనీ కోడ్కి ఎన్ని లెడ్జర్స్ ఉందో అన్ని లెడ్జర్స్లో డేటా అప్డేట్ అవుతుంది. సో సపోజ్ 10 లెడ్జర్స్ ఉంటే 10 లెడ్జర్స్లో అప్డేట్ చేసేది సిస్టమ్. లేదు నాకు స్పెసిఫిక్గా ఒక లెడ్జర్కే పోస్ట్ కావాలంటే కూడా చేసుకోవచ్చు. యూ హ్యావ్ దట్ ఆప్షన్ ఇన్ ఎస్ఏపి. స్పెసిఫిక్ ఒక అకౌంటింగ్ ప్రిన్సిపల్కి పోస్ట్ చేయాలని కూడా చేసుకోవచ్చు. నో ఆప్షన్, యూ హ్యావ్ దట్ ఆప్షన్. ఐ విల్ షో యూ దట్. సో there are 2 views, entry view and GL view. Entry view is nothing but మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్ బై డిఫాల్ట్ చూపించేస్తుంది. GL view లో 2 లెజర్స్ చూసుకోవచ్చు, ఓకే. దట్ ఈస్ ఆల్ అబౌట్ లెజర్ వ్యూస్. సో కమింగ్ బ్యాక్ టు ది డిస్ప్లే కరెన్సీ, మనం కరెన్సీస్ మన కంపెనీ కోడ్కి కరెన్సీస్ ఎన్ని డిఫైన్ చేసాం. యప్,
అండ్ కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్. సో లోకల్ కరెన్సీ అంటే కంపెనీ కోడ్ కరెన్సీ. డాక్యుమెంట్ కరెన్సీ అంటే మనం డాక్యుమెంట్ ఏ కరెన్సీలో పోస్ట్ చేస్తే ఆ కరెన్సీని డాక్యుమెంట్ కరెన్సీ అంటాం. సపోజ్ ఇక్కడ నేను యూఎస్డి ఇచ్చి పోస్ట్ చేస్తే యూఎస్డి కరెన్సీ డాక్యుమెంట్ కరెన్సీ అవుతుంది. ప్రస్తుతానికి ఈ డాక్యుమెంట్ కరెన్సీ ఏంటి? ఐఎన్ఆర్ఏ. సో లోకల్ కరెన్సీ కూడా ఐఎన్ఆర్ఏ. సో గ్రూప్ కరెన్సీ చూద్దాం. గ్రూప్ కరెన్సీ దేంట్లో అప్డేట్ కావాలి? వాల్యూస్ ఉన్నాయి ఈ 100 అనేది. సో యూఎస్డీలో అప్డేట్ అయింది ఇక్కడ. చూడు 22 యూఎస్డి. సో బ్యాక్ ఎండ్లో సెట్టింగ్స్లో 22 రూపీస్ మెయింటైన్ చేశారు కాబట్టి $22 అప్డేట్ అవుతుంది. ఓకే. సో మనం కరెక్ట్ వాల్యూస్ ఇస్తే కరెక్ట్గా అప్డేట్ అవుతుంది. సో బట్ దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. ఓకే. సో ఎనీ క్వశ్చన్స్ సార్ ఫ్రమ్ దిస్ స్క్రీన్? నీది సోనల్ సిస్టమ్ వాడుతున్నారా మీరు? ఓకే. ఫైన్. ఫైన్ ఫైన్ ఒకసారి చూద్దాం. దాంట్లో మీకు ఎర్రర్ వస్తుంది కదా, వచ్చినప్పుడు చూద్దాం ఒకసారి. ఓకే. సో మీకు ప్రాబ్లం ఏంటి మీరు అన్నది నాకు అర్థం కాలేదు. ఆ, మీరు ఫైనాన్షియల్ ఫిజికల్ వేరియన్స్ డిఫైన్ చేశారా? పొజిషన్. ఓకే. ఏం ప్రాబ్లం ఏం కాదు. బట్ చూద్దాం, ఏదైనా ఎర్రర్ వస్తే చూద్దాం. ఓకే. నో వరీస్, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, బట్ విల్ సీ. సో ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదా. ఓకే. సో ఇక్కడ మీకు మెనూ ఆప్షన్లో, సో కమ్ బ్యాక్ హియర్, ఇది కూడా క్లోజ్ చేసుకోండి. డాక్యుమెంట్ ఎంట్రీ ఇది పోస్ట్ చేసాం. ఈ ఎంట్రీ ఇది ఈ టికెట్ వాడి మనం పోస్ట్ చేసాం. అలాగే డాక్యుమెంట్లో డిస్ప్లే ఇప్పుడు మనం చేసింది చూడాలంటే ఇక డిస్ప్లేకి వెళ్ళి చూస్తే కనబడుతుంది. అక్కడ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ కూడా చూసుకోవచ్చు. పాత్ చెప్తున్నాను మీకు, డిస్ప్లే డాక్యుమెంట్. సో ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ లైన్ అండి, ఇక్కడ చేంజ్ FB02 టు చేంజ్. సో ప్రెస్ ఎంటర్ చేసేసి మీరు చేంజ్ చేసుకోవచ్చు. బట్ వీ కాన్ చేంజ్ ఆల్ ద ఫీల్డ్స్. కొన్ని ఫీల్డ్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు, లైక్ అసైన్మెంట్ ఫీల్డ్, టెక్స్ట్ ఫీల్డ్. సో ఇవి కొన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఈవెన్ హెడర్ లెవెల్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. నాట్ ఆల్ ద ఫీల్డ్స్ వీ కెన్ చేంజ్. సో హెడర్ లెవెల్ ఏం డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి? ఇవేమో లైన్ ఐటమ్ డీటెయిల్స్, ఇవేమో హెడర్ డీటెయిల్స్. పోస్టింగ్ డేటు, డాక్యుమెంట్ డేటు, ఏ రోజు పోస్ట్ చేశారు, ఎవరు పోస్ట్ చేస్తారు, ఏ టైంకి పోస్ట్ చేస్తారు, ఏ టీ కోడ్, ఏ ట్రాన్సాక్షన్తో పోస్ట్ చేశారు, హెడర్ టెక్స్ట్, రెఫరెన్స్ ఫీల్డ్. సో అన్ని డీటెయిల్స్ హెడర్ లెవెల్లో అప్డేట్ అవుతాయి. ఇవి వచ్చేసి లైన్ ఐటమ్ డీటెయిల్స్. ఓకే. సో చేంజ్ మోడ్లో ఓన్లీ సర్టెన్ ఫీల్డ్స్ మాత్రమే చేంజ్ అవుతాయి, అన్ని ఫీల్డ్స్ చేంజ్ కావు. ఇప్పుడు SS16Nకి వెళ్తే టేబుల్కి వెళ్ళిన తర్వాత మన డేటా డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? దేర్ ఆర్ 2 టేబుల్స్. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా BKPF అంటే హెడర్ డేటా. సో హెడర్ డేటాలో డాక్యుమెంట్ డేటా, పోస్టింగ్ డేటా అని చెప్పాను కదా, ఆ డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి. కంపెనీ కూడా ఇచ్చేసండి ఇక్కడ AM01 ఎగ్జిక్యూట్ చేయండి. సో మనము ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం? ఎస్, 1 డాక్యుమెంట్ అప్డేట్ అయింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అని ఇక్కడ ఇస్తుంది. కంప్లీట్. ఓకే. బ్యాక్ చేస్తున్నాను. కమ్ బ్యాక్. సో యూ విల్ సీ ఆల్ ద, ఇది హెడర్ లెవెల్లో హెడర్ డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ, మీరు చెక్ చేయండి ఒకసారి. తర్వాత లైన్ ఐటమ్ డీటెయిల్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? AC డాక్ ఏ టేబుల్. ఇది AC డాక్ ఏ టేబుల్, యూనివర్సల్ జనరల్ ఎంట్రీ ఐటమ్స్ టేబుల్. సో దీంట్లో కూడా కంపెనీ చేసేయండి. కంపెనీ కోడ్ ఏంటి మనది? AM01. ప్రెస్ ఎంటర్, ఎగ్జిక్యూట్ చేయండి. సో మొత్తం ఓకే ఫైన్. సో ఇక్కడ సిస్టమ్ 4 లైన్ ఐటమ్స్ చూపిస్తుంది. మనం పోస్ట్ చేసిన ఎన్ని లైన్ ఐటమ్స్? మొత్తం డెబిట్ క్రెడిట్ రెండే లైన్ ఐటమ్స్ పోస్ట్ చేసాం కదా. మరి ఇక్కడ సిస్టమ్ 4 లైన్ ఐటమ్స్ ఎందుకు చూపిస్తుంది? ఎస్, ఎగ్జాక్ట్లీ. సో మీకు చెప్పినట్టుగా మనం చేసి ప్రతి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ సిస్టమ్ మల్టిపుల్ లెడ్జర్స్లో అప్డేట్ చేసేస్తుంది. మన కంపెనీ కోడ్కి ఏ లెడ్జర్స్ అయితే క్రియేట్ చేసామో అన్ని లెడ్జర్స్లో అప్డేట్ అవుతుంది. సో 2 × 2 4 లైన్ ఐటమ్స్ చూపిస్తుంది సిస్టమ్. నెంబర్ ఆఫ్ ఇట్స్ 4. సో దీంట్లో కూడా మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మీరు డెబిట్ క్రెడిట్ ఏం తీసుకున్నారు, అమౌంట్ ఎంత చేశారు, చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి దీంట్లో. మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. చూడండి, కరెన్సీస్ కూడా అప్డేట్ చేస్తుంది సిస్టమ్. సో మీ వాల్యూస్ కూడా అప్డేట్ చేస్తుంది. జియో అకౌంట్స్, తర్వాత కంట్రోలింగ్ ఏరియా, తర్వాత అమౌంట్, డిఫరెంట్ మీ గ్రూప్ కరెన్సీలో అమౌంట్, లోకల్ కరెన్సీలో అమౌంట్. సో హండ్రెడ్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఉన్నాయి దీంట్లో. ఓకే. డాక్యుమెంట్ టైప్ ఏంటి, పోస్టింగ్కి ఏంటి, ఏ టైంలో పోస్ట్ చేసావు, ఎవరు పోస్ట్ చేశారు ఏంటి అని మొత్తం ఆల్ ద డీటెయిల్స్ యూ విల్ గెట్ ఇట్ ఫ్రమ్ ది యూనివర్సల్ జనరల్ ఎంట్రీ లైన్ ఐటమ్ టేబుల్ నుంచి. 2 టేబుల్స్ చూసాం.
ఎనీ క్వశ్చన్స్? సో ఎర్లియర్ ఈసీసీలో మనకి ఇంకొక టేబుల్ ఉండేది, ఓకే, బీసెగ్ టేబుల్. ఇది కూడా అకౌంటింగ్ డాక్యుమెంట్ సెగ్మెంట్ టేబుల్, బీసెగ్ టేబుల్, ఓకే, అకౌంటింగ్ డాక్యుమెంట్ సెగ్మెంట్. ఇక్కడ కూడా మనకి సేమ్ డేటా అప్డేట్ అవుతుంది. ఇది వచ్చేసి AM01. సో సేమ్ ఎంట్రీ, ఇది కూడా సేమ్ ఏసీ డాక్యులో మనకి ఎలా అప్డేట్ అయిందో ఇక్కడ కూడా 4 లైన్ ఐటమ్స్తో అప్డేట్, సారీ 2 లైన్ ఐటమ్స్ అప్డేట్. ఇక్కడ లెడ్జర్ స్పెసిఫిక్ కాదు, ఓకే, ఎంట్రీ వ్యూ స్పెసిఫిక్ ఇది, ఓకే, ఎంట్రీ వ్యూ స్పెసిఫిక్. సో దీంట్లో కూడా అన్ని ఫీల్డ్స్ దొరుకుతాయి మీకు, ఓకే. ఫైన్, దీస్ ఆర్ ది 3 tables. ఎనీ క్వశ్చన్స్? ఓకే సార్, విల్ సీ. సో మనం ఇప్పుడు ఇందాక ఏం చూసాం, పోస్టింగ్ చేసాం, తర్వాత డిస్ప్లే డాక్యుమెంట్ డిస్ప్లే హెడర్ చూసాం, లైన్ ఐటమ్ డీటెయిల్ చూసాం, ఇంటర్వ్యూ GLV కూడా చూసాం, లెడ్జర్ స్పెసిఫిక్ కూడా చూసాం, రైట్, విత్ కరెన్సీస్ అండర్స్టూడ్, రైట్. సో ఇవన్నీ చూసాం. తర్వాత దీంట్లో BKPF హెడర్ డీటెయిల్స్ చూసాం, అలాగే లైన్ ఐటమ్ డీటెయిల్స్ కూడా చూసాం. ఇక్కడ రాసేస్తాను. ఇది కాకుండా ఇంకొక టేబుల్ కూడా చూసాం, విచ్ ఇస్ BSEG అకౌంటింగ్ డాక్యుమెంట్ సెగ్మెంట్. నాన్ లెడ్జర్ అనకుండా ఎంట్రీ వ్యూ బేసిక్ చూపిస్తుంది, లెడ్జర్ స్పెసిఫిక్ కాదు ఇది, ఓకే. ఎంట్రీ వ్యూ మీకు లెజర్ స్పెసిఫిక్ కావాలి అంటే ఇక్కడ ఏసీ డాక్యులో మీకు చూపిస్తుంది లెజర్ స్పెసిఫిక్, అంటే అన్ని లెజర్స్లో అప్డేట్ అవుతుంది. అగ్రీడా? ఎనీ క్వశ్చన్స్ టిల్ హియర్? ఈ 2 స్టెప్స్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో విల్ కమ్ బ్యాక్ టు ది రిపోర్ట్స్ చూద్దాం. రిపోర్ట్స్ వచ్చేసి ఇక్కడ అకౌంట్, ఇక్కడ చూడు చాలా రిపోర్ట్స్ ఉంటాయి, మీరు ఎక్స్ప్లోర్ చేయండి, బట్ ఇంపార్టెంట్ రిపోర్ట్స్ నేను చూపిస్తున్నాను. సో డిస్ప్లే బ్యాలెన్సెస్, సో మన అకౌంట్ ఏంటి 1000 క్యాష్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో దీంట్లో కూడా మన లెడ్జర్ చూస్ చేసుకోవచ్చు, జీరోలు కానీ లేదంటే AI కానీ చూస్ చేసుకోవచ్చు. సో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో దీంట్లో చూడు మనది క్యాష్ అకౌంట్ నేను డెబిట్ చేశాను, ఇది థర్డ్ పీరియడ్ కదా మనం అప్డేట్ చేసింది జూన్లో కదా, సో జూన్లో అప్డేట్ అయింది అకౌంట్ బ్యాలెన్స్. సో ఇది ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అలా పోతూ ఉంటుంది, మార్చ్ నెక్స్ట్ ఇయర్ మార్చ్కి వస్తుంది. సో ఇవన్నీ నార్మల్ పీరియడ్స్, 12 పీరియడ్స్, 13, 14, 15, 16 ఆర్ స్పెషల్ పీరియడ్స్. సో ఇయర్ ఎండ్లో ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసేది ఉంటే ఇక్కడ అప్డేట్ అవుతుంది సిస్టమ్ వాల్యూస్. ప్రస్తుతానికి మనం జూన్లో పోస్ట్ చేసాం, సో ఇట్ హస్ బీన్ అప్డేట్ ఇన్ ద జూన్. డెబిట్ బ్యాలెన్స్ అప్డేట్ అయింది, బ్యాలెన్స్ అండ్ క్యూములేటివ్ బ్యాలెన్స్. తర్వాత ఇక్కడ మీరు కరెన్సీస్లో కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ డబుల్ క్లిక్ చేశాను అనుకో, డబుల్ క్లిక్ చేస్తే సిస్టమ్ అక్కడ వరకు తీసుకెళ్తుంది, అక్కడ వరకు లైన్ ఐటమ్ లెవెల్ వరకు తీసుకెళ్తుంది. సో లైన్ ఐటమ్ వరకు తీసుకెళ్ళింది, ఓకే. సో కమ్ బ్యాక్, మీరు ఇక్కడ నుంచి కూడా మళ్ళీ డ్రిల్ డౌన్ చేసి మనం అకౌంటింగ్ డాక్యుమెంట్ వరకు వెళ్ళొచ్చు. సో 1 minute, ఒక కాల్ వస్తుంది. చెప్పు అన్న. స్టేట్మెంట్ ఎవరు మనం ఇచ్చిందా ఆమె ఇచ్చిందా? ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. సరే నేను ఓకే 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 ఫైన్. ఓకే ఫైన్ ఫైన్ ఫైన్, ఓకే. చలో మరి, బాయ్. ఓకే, సో సారీ గైస్. ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ దీస్ ట్రాన్సాక్షన్స్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ పోస్టింగ్ నుంచి ఇక్కడ వరకు? సో ఈ రిపోర్ట్ చెప్పాను కదా, ఇంకొక రిపోర్ట్ వచ్చేసి ఇక్కడ లేదు, అది FBL 3
FBL3N report. So it is also kind of line item GL account line item display. All items ఇవ్వండి, ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్ కొట్టండి. సో బేసికలీ లైన్ ఐటమ్స్ సహా చూపిస్తుంది. సో ఈ క్యాష్ అకౌంట్కి మనం ఫస్ట్ డాక్యుమెంట్ నెంబర్ 100 రూపీస్తో పోస్ట్ చేసాం. సో బేసికలీ షోయింగ్ లైన్ ఐటమ్స్. డబుల్ క్లిక్ చేస్తే సో మీరు మరి కావాలనుకుంటే మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే డాక్యుమెంట్ వరకు వెళ్ళొచ్చు. ఓకే, కమ్ బ్యాక్. సో దీస్ ఆర్ ది టూ మెయిన్ రెగ్యులర్ రిపోర్ట్స్. మీకు చెప్పిన రెండు రిపోర్ట్స్ చెప్పాను. ఒకటి FBL3N రిపోర్ట్ చెప్పాను, తర్వాత వచ్చేసి డిస్ప్లే బ్యాలెన్సెస్ చెప్పాను. ఓకే, దీస్ ఆర్ ద టూ రిపోర్ట్స్. ఇంకా చాలా రిపోర్ట్స్ ఉన్నాయి, మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఒకసారి. సో రిపోర్ట్స్ కావాలి అనుకుంటే మీరు ఇదొకటి, తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఒకసారి ట్రై చేయండి. అన్ని రిపోర్ట్స్ ఎగ్జిక్యూట్ కావు కొన్ని. సో కొన్ని రిపోర్ట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, కొన్ని కావు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మీకు రిపోర్ట్స్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రిపోర్టింగ్. ఓకే, బట్ మీకు చెప్పిన మాత్రం ఇంపార్టెంట్ రిపోర్ట్ చెప్పాను. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి? సో విల్ స్టార్ట్ విత్ ద సినారియోస్. ఇప్పుడు ఇందాక నన్ను అడిగారు, సార్ స్పెసిఫిక్ లెడ్జర్ పోస్టింగ్ ఎలా చేయాలని, రైట్? ఇక్కడ ఆల్రెడీ సినారియో అప్డేట్ చేశాను నేను. సో స్పెసిఫిక్ లెడ్జర్ పోస్టింగ్ ఎలా చేస్తాం? సో ఇందాక మనం ఇది తీసుకున్నాం, FB50 ఎంటర్ జిఎల్ డాక్యుమెంట్ తీసుకున్నాం. సో ఇక్కడ పోస్ట్ చేస్తే అన్ని లెజర్స్లో అప్డేట్ అయింది. ఇక్కడ క్లియర్గా ఉంది FB50L లెజర్ స్పెసిఫిక్ ఎంటర్ జిఎల్ డాక్యుమెంట్ ఫర్ లెజర్ గ్రూప్ అని. సో మనం ఇది పోస్ట్ చేసుకుందాం, ఒకసారి చూద్దాం. లెజర్ గ్రూప్ వచ్చేసి దేనికి చేసుకుందాం? మనకి రెండు లెజర్ గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 0L, ఇంకోటి ఏంటి? సో ఏ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో నాన్ లీడింగ్ లెజర్కి పోస్ట్ చేస్తున్నాను. సో లెజర్ స్పెసిఫిక్ కాపీ చేస్తున్నాను, Ctrl+C Ctrl+V, జస్ట్ నా సినారియో ఏంటని ఇక్కడ రాస్తున్నాను అంతే. సో 1000 సేమ్ జిఎల్ అకౌంట్స్ ఇచ్చేసేయండి. ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి కదా, 1001. సో డెబిట్, క్రెడిట్, ఇక్కడ వచ్చేసి సమ్ 101 ఇస్తాను ఈసారి, 101. ఓకే, సో క్లిక్ ఆన్ పోస్ట్. సో నో డాక్యుమెంట్ నెంబర్ ఫౌండ్ ఫర్ ఎంట్రీ వ్యూ డాక్యుమెంట్ టైప్. ఒకవేళ మీరు స్పెసిఫిక్ లెడ్జర్కి పోస్ట్ చేస్తే ఈ డాక్యుమెంట్ టైప్కి ఈ లెడ్జర్కి సిస్టమ్ నంబర్ అడుగుతుంది, నంబర్ రేంజ్ అడుగుతుంది. ఇఫ్ యు ఆర్ పోస్టింగ్ టు స్పెసిఫిక్ లెడ్జర్, ఓకే, సిస్టమ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ నంబర్ రేంజ్, ఎస్పెషల్లీ నాన్ లీడింగ్ లెడ్జర్స్కి. ఓకే, సో ఏం చేయాలి? /o/spro, ఆల్రెడీ మనది ఉందా ఏదన్నా? ఇక్కడ ఉంది కదా, ఇది క్లోజ్ చేస్తాను. సో కమ్ బ్యాక్. సో గ్లోబల్ సెట్టింగ్స్, డాక్యుమెంట్లో డాక్యుమెంట్ నంబర్ రేంజెస్. సో ఇక్కడ చూడు, డాక్యుమెంట్ టైప్స్. సో ఇక్కడ ఉంది, ఇదేమో మన స్టాండర్డ్ ఇంతకు ముందు చేసిన డాక్యుమెంట్ టైప్స్, రైట్? సో ఆల్రెడీ ఓపెన్లో ఉందని చెప్తుంది. దీస్ ఆర్ ది స్టాండర్డ్ డాక్యుమెంట్ టైప్స్. సో ఇక్కడ డిఫైన్ డాక్యుమెంట్ టైప్స్ ఇన్ ఏ లెడ్జర్, ఇది లెడ్జర్ స్పెసిఫిక్ కోసం. ఇక్కడ నేను డిఫైన్ డాక్యుమెంట్ టైప్స్ లెడ్జర్ స్పెసిఫిక్. ఇక్కడ చూడు, లెడ్జర్ అడుగుతుంది, ఏ లెడ్జర్ ఇచ్చేసి నేను ఇక్కడ డాక్యుమెంట్ టైప్ డిఫైన్ చేస్తాను. ఓకే, న్యూ ఎంట్రీస్, ఇక్కడ ఎస్ఏ ఇచ్చేద్దాం, ఎస్ఏ డాక్యుమెంట్ టైప్. నంబర్ రేంజ్ మాత్రం డిఫరెంట్ ఉండాలి, 01 ఉండడానికి కుదరదు. సో 75 ఇస్తున్నాను. ఓకే, ప్రెస్ ఎంటర్, క్లిక్ ఆన్ సేవ్. మీరు ఏదైనా ఏ నెంబర్ అని ఇవ్వండి, కానీ ఆల్రెడీ యూజ్ చేసిన 0కి యూజ్ చేసిన నెంబర్ నుంచి మాత్రం ఇవ్వకండి, డిఫరెంట్ నెంబర్ ఇవ్వాలి. సేమ్ డాక్యుమెంట్ టైప్, సిస్టమ్ ఈస్ స్టోరింగ్ ఫర్ ది సేమ్ డాక్యుమెంట్ టైప్, రైట్? ఇక్కడ ఎస్ఏ డాక్యుమెంట్ టైప్ అడుగుతుంది, ఏఐకి అడుగుతుంది. సో నేను ఏం చేశాను ఇందాక, సో ఎస్ఏ డాక్యుమెంట్ టైప్కి ఇచ్చాను, ఏఐకి నంబర్ రేంజ్ ఇచ్చాను 75. సో ఇచ్చిన తర్వాత ఏం చేస్తాం మనం? యాజ్ యూజువల్గా నంబర్ రేంజ్ డిఫైన్ చేయాలి, రైట్? ఇక్కడ ఇంటర్వెల్ ఇక్కడ ఉంది కదా, సో పాజిటివ్ ప్లస్ చేసి ఇది యాడ్ ఇంటర్వెల్స్. ఓకే, 75తో నంబర్ రేంజ్ డిఫైన్ చేస్తున్నాను, 2025. సో 101 నుంచి 200. సో నేను స్పెసిఫిక్ ఏఐ లెడ్జర్కి ఒక 100 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసుకున్న క్యాపబిలిటీ ఇచ్చాను సిస్టమ్కి. సేవ్. సో 101 నుంచి 200. సో కమ్ బ్యాక్ టు ది ట్రాన్సాక్షన్, క్లిక్ ఆన్ ప్రెస్ ఎంటర్. సో పోస్ట్ అయిపోయింది కూడా, ఎర్రర్ వెళ్ళిపోయింది, పోస్ట్ కూడా అయిపోయింది. డాక్యుమెంట్ డిస్ప్లే, సో స్పెసిఫిక్ లెడ్జర్ కింద పోస్ట్ అయింది. సో జిఎల్ వ్యూలో ఇంకేం కనబడుతుంది? మనకి 0 కనబడుతుంది, ఓన్లీ ఏఐ కనబడుతుంది, ఎందుకంటే మనం ఏఐకి మాత్రమే పోస్ట్ చేసాం, రైట్? నంబర్ రేంజ్ కూడా ఏం తీసుకొచ్చింది? 101 తీసుకొచ్చింది. సో 101 మనం ఇచ్చాం కదా నంబర్ రేంజ్, 101 నుంచి తీసుకొచ్చింది. రిఫ్రెష్ చేసుకోండి ఒకసారి డిస్ప్లే. సో 101 కూడా అప్డేట్ అయింది. సో దిస్ ఇస్ యువర్ స్పెసిఫిక్ లెడ్జర్ పోస్టింగ్.
ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి నార్మల్గా మనం ఫస్ట్ డాక్యుమెంట్ ఎలా చూసామో అన్ని చూపిస్తుంది. కరెన్సీస్ ఉన్నాయి కదా ఇక్కడ, గ్రూప్ కరెన్సీ. ఓకే, కమ్ బ్యాక్ టు ది నెక్స్ట్ సినారియో. నెక్స్ట్ సినారియో ఏంటిది? డాక్యుమెంట్ అండ్ లైన్ ఐటమ్ ఫీల్డ్ చేంజెస్. ఇక్కడ ఒకటి హెడర్ లెవెల్, ఒకటి లైన్ ఐటమ్ లెవెల్. మీకు ఇందాక చెప్పినట్టుగా డాక్యుమెంట్ డిస్ప్లే. సో దెర్ ఆర్ సర్టెన్ ఫీల్డ్స్ దట్ వీ కెన్ చేంజ్ హెడర్ లెవెల్. ఇది హెడర్ లెవెల్. హెడర్ లెవెల్లో కొన్ని ఫీల్డ్స్ చేంజ్ చేసుకోవచ్చు. నేను చేంజ్ మోడ్కి వెళ్తాను, డాక్యుమెంట్ చేంజ్ మోడ్. సో హెడర్ లెవెల్కి వెళ్తే, సో చూడు ఇక్కడ ఈ ఫీల్డ్ చేంజ్ చేసుకున్నాను, చేంజ్ చేసుకున్న ఆప్షన్ ఉంది. సో ఐ కెన్ రెస్ట్రిక్ట్ ఈ ఫీల్డ్. నేను ఇప్పుడు ఇలా ఉంది, ఈ ఫీల్డ్స్ ఇలా ఉన్నాయి కదా, సో ఇలా దీన్ని డిజేబుల్ మోడ్ చేస్తాను. సో ఐ హ్యాన్ ఆప్షన్ టు డిజేబుల్ ఆర్ ఇనేబుల్ మోడ్ ఫర్ చేంజింగ్ ద ఫీల్డ్స్. బట్ నాట్ ఆల్ ద ఫీల్డ్స్ వీ కెన్ చేంజ్. బట్ ఎస్సీపీ వాడు కొన్ని సెట్టింగ్స్ ఇచ్చాడు, కొన్ని ఫీల్డ్స్ మాత్రమే చేంజెస్ చేసుకోవచ్చు అనేది ఒక కాన్ఫిగరేషన్ సెట్టింగ్ ఉంది, అక్కడ చేస్తాం. ఓకే, సర్టెన్ ఫీల్డ్స్ ఐ కెన్ మేక్ టు చేంజబుల్ మోడ్. ఓకే, ఎట్ ద సేమ్ టైం లైన్ ఐటమ్ లెవెల్లో కూడా చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడు అసైన్మెంట్ చేంజ్ మోడ్లో ఉంది. సో విల్ ట్రై విత్ ద సినారియో. ఏం చేద్దాం? విల్ గో బ్యాక్ టు ది సినారియో. ఓకే, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జిఎల్ అకౌంటింగ్, గ్లోబల్ సెట్టింగ్స్, డాక్యుమెంట్లో. సో ఐమ్ రిపీటింగ్ ద పాత్ అగైన్. ఫైనాన్షియల్ అకౌంటింగ్, గ్లోబల్ సెట్టింగ్స్, డాక్యుమెంట్లో ఇక్కడ ఉంది రూల్స్ ఫర్ చేంజింగ్ డాక్యుమెంట్స్. ఇక్కడ పేర్లో ఉంది రూల్స్ ఫర్ చేంజింగ్ డాక్యుమెంట్స్. దీంట్లో రెండు ఉన్నాయి, హెడర్ ఉంది, లైన్ ఐటమ్ ఉంది. సో లెట్ us డిస్కస్ ఆన్ ది హెడర్. ఓకే, సో కమ్ బ్యాక్ టు ది డాక్యుమెంట్. సో ఇక్కడ ఈ చేంజ్ మోడ్లో ఉంది. నేను దీన్ని డిస్ప్లే మోడ్ తీసుకెళ్తాను ఫస్ట్. సారీ, కమ్ బ్యాక్ టు యువర్ డాక్యుమెంట్ డిస్ప్లే. సో ఇది ఫస్ట్ డాక్యుమెంట్కి వెళ్దాం. ఓకే, సో చేంజ్ మోడ్కి వెళ్తే మనకి హెడర్ లెవెల్లో ఏం ఫీల్డ్ వస్తుంది? రెఫరెన్స్ ఫీల్డ్ వస్తుంది. సో దీన్ని డిసేబుల్ మోడ్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ చూడు ఆల్రెడీ. సో ఇక్కడ టెక్నికల్ ఫీల్డ్ తెలియాలి మీకు. సో ఇక్కడ F1 కొట్టండి రెఫరెన్స్ ఫీల్డ్ మీద. సో ఇక్కడ టెక్నికల్ వ్యూ, టెక్నికల్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఫీల్డ్ నేమ్ టెక్నికల్ లాంగ్వేజ్లో, అబాప్ కోడింగ్ లాంగ్వేజ్లో ఫీల్డ్ నేమ్ వచ్చేసి XBLNR BKPF టేబుల్, XBLNR. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాను నేను? ఆల్రెడీ చేంజ్ రూల్స్లో BKPF XBLNR రెఫరెన్స్ ఆల్రెడీ ఉంది. దీన్ని డబుల్ క్లిక్ చేస్తాను. సో ఫీల్డ్ కెన్ బి చేంజ్డ్, అందుకే మనకు అక్కడ ఇనేబుల్ మోడ్లో ఉంది. ఒకవేళ తీసేసాను అనుకో, ఇక్కడ సేవ్ చేశాను అనుకో, కంటిన్యూ చేయండి, ఇప్పుడు మనకి అది రాదు, అది డిజేబుల్ మోడ్కి వెళ్తుంది. చేంజ్ డాక్యుమెంట్. బ్యాక్ వస్తాను, ఒకసారి రిఫ్రెష్ చేస్తాను, ప్రెస్ ఎంటర్. సో చేంజ్ మోడ్కి వెళ్దాం ఒకసారి. చూసావా ఇక్కడ చేంజ్ మోడ్ లేదు. సో బ్యాక్, మళ్ళీ ఇది వచ్చేసి నేను దీని ఫీల్డ్ కెన్ బి చేంజ్ మోడ్కి వెళ్తాను, రెఫరెన్స్ ఫీల్డ్ సేవ్ చేశాను. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి దీని ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ ఇచ్చేసాను, ఇప్పుడు చేంజ్ మోడ్కి వచ్చేసింది. సో బేసికలీ ఐ కెన్ కంట్రోల్ ఫ్యూ ఫీల్డ్స్ ఫ్రమ్ డాక్యుమెంట్ రూల్ చేంజెస్ నుంచి, కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ నుంచి. ఎనీ డౌట్? ఎనీ క్వశ్చన్స్? సో దీనికి ఇక్కడ ఆప్షన్ ఉంది. మీరు అన్ని కంపెనీ కోడ్స్కి చేంజ్ చేయాలనుకుంటున్నారా, స్పెసిఫిక్ కంపెనీ కోడ్ ఓన్లీ AM01 కావాలనుకుంటున్నారా? సో కేవలం AM01 కావాలనుకుంటే AM01 అప్డేట్ చేస్తారు. లేదు నాకు ఈ ఫీల్డ్ ఫంక్షనాలిటీ అన్ని కంపెనీ కోడ్స్కి రావాలనుకుంటే బ్లాంక్ పెడతాం. అలాగే అకౌంట్ టైప్, మీకు ఇది దేనికి వర్తించాలి అనేది కస్టమర్స్గా, మెటీరియల్స్ ఇలా బ్లాంక్ ఇచ్చేసి అన్నిటికి వర్తిస్తుంది. ఓకే, సో సిమిలర్లీ లైన్ ఐటమ్ లెవెల్లో కూడా చూడండి. ఇక్కడ లైన్ ఐటమ్ లెవెల్లో కూడా మనకి ఎస్సీపీ వాడు చాలా ఫీల్డ్స్ ఇచ్చాడు, చాలా ఇచ్చాడు, బట్ నాట్ ఆల్ ఆర్ రిక్వైర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇతను ఒకటి, ఇది చూడండి టెక్స్ట్ ఫీల్డ్. నేను దీన్ని డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో ఫీల్డ్ కెన్ బి చేంజ్డ్. సో అకౌంట్ టైప్ ఎస్, కంపెనీ కోడ్. సో ఇక్కడ ఏం చేద్దాం, ఇది క్లోజ్ చేస్తాను. లైన్ ఐటమ్ లెవెల్లో క్యాష్ అకౌంట్లో ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ ఎడిటబుల్ మోడ్లో ఉంది. ఇఫ్ ఐ డిజేబుల్డ్ ఇట్, దెన్ తీసేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను, కమ్ బ్యాక్.
ఇది కూడా ఒకసారి బయటకు వచ్చేసి మళ్ళీ రిఫ్రెష్ చేయండి ట్రాన్సాక్షన్ని. చూడండి పోయిందా, డిజేబుల్ మోడ్కి వెళ్ళిపోయింది టెక్స్ట్ ఫీల్డ్. సో కావాలనుకుంటే మళ్ళీ మీరు ఎనేబుల్ మోడ్ చేయండి. సో టెక్స్ట్ ఫీల్డ్ మళ్ళీ ఎనేబుల్ మోడ్కి వచ్చేస్తుంది. సో వీ కెన్ ఎంటర్ ద వాల్యూ. ఓకే, ఫైన్. సో చేంజ్ మోడ్కి వచ్చేసింది బికాస్ ఇక్కడ నేను అసైన్ చేశాను. ఏమైనా అసైన్ చేశాను, ఫీల్డ్ కెన్ బి చేంజ్డ్ ఆఫ్టర్ పోస్టింగ్ ద డాక్యుమెంట్. ఎనీ క్వశ్చన్స్ సార్ హియర్? Yep. So let us understand next scenario. ఎక్స్చేంజ్ రేట్. ఇప్పుడు మనకి గ్రూప్ కరెన్సీ వాల్యూ అప్డేట్ అవుతుంది, రైట్? సో లెటస్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సెలెక్ట్ చేసిన తర్వాత గ్రూప్ కరెన్సీ వాల్యూ అప్డేట్ అవుతుంది. ఇది ఎలా అప్డేట్ అవుతుంది? సో దెర్ ఆర్ సర్టెన్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్. మనం ఒక సెట్టింగ్స్ చేద్దాం. ఫస్ట్ సెట్టింగ్స్ చేస్తే మీకు అర్థం అవుతుంది. సో కమ్ బ్యాక్ టు ది కాన్ఫిగరేషన్ పాత్. బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ అబాప్ ప్లాట్ఫామ్ దీంట్లో జనరల్ సెట్టింగ్స్ ఉంటాయి. జనరల్ సెట్టింగ్స్ దీంట్లో కరెన్సీస్, మనం కరెన్సీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో కరెన్సీస్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎక్స్చేంజ్ రేట్ టైప్స్. దీంట్లో SAP హాస్ ప్రొవైడెడ్ డిఫరెంట్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్. దీంట్లో ఇంపార్టెంట్ వచ్చేసి M అంటే యావరేజ్ రేట్, స్టాండర్డ్ ట్రాన్స్లేషన్ ఎట్ యావరేజ్ రేట్. సో SAPలో ప్రతి ట్రాన్సాక్షన్ సిస్టమ్ ఇక్కడ నుంచి వాల్యూ తీసుకొస్తుంది. ఓకే, నేను చెప్తాను వాల్యూ ఎలా తీసుకొస్తుంది అనేది. సో బై డిఫాల్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ SAP ద సిస్టమ్ విల్ ట్రాన్స్లేట్ ద ఎక్స్చేంజ్ రేట్ ఫ్రమ్ దిస్ ఎక్స్చేంజ్ రేట్ టైప్. ఓకే, సో ఇంకా రెండు ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ ఉన్నాయి వేరే స్టాండర్డ్ హస్ ప్రొవైడెడ్. G స్టాండర్డ్ ట్రాన్స్లేషన్ ఎట్ బ్యాంక్ బయింగ్ రేట్. సో ఇప్పుడు మీ దగ్గర $100 ఉన్నాయి, $100 ఉన్నాయి. మీరు అవి ఐఎన్ఆర్ తెచ్చుకోవాలంటే ఏం చేస్తారు? ఏం చేస్తాం? ఓకే, బట్ అది ఎక్కడికి వెళ్తారు మీరు? మీకు ఐఎన్ఆర్ కరెన్సీ, ఇండియన్ కరెన్సీ కావాలి, $100 ఉన్నాయి, ఎక్కడికి వెళ్తారు? అయితే బ్యాంక్స్ కనుక వెళ్తాం. మనకి ఎస్, ఫారెన్ ఎక్స్చేంజ్ మనీ ట్రాన్స్ఫర్ యూఎస్డి చాలా ఉన్నాయి మార్కెట్లో, రైట్? అక్కడికి వెళ్ళి మనం మన డాలర్స్ ఇచ్చేస్తే వాళ్ళు మన దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటున్నారు, రైట్? సో వాళ్ళు మనకి ఏమి ఇస్తారు? ఐఎన్ఆర్లో కరెన్సీస్ ఇచ్చేస్తారు. సో దిస్ ఇస్ బ్యాంక్ బయింగ్ రేట్. దానికంటే ఒక రేట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఉంది, B అనేది బ్యాంక్ సెల్లింగ్ రేట్. సో నేను ఐఎన్ఆర్ క్యాష్ ఇస్తాను, వాళ్ళు మనకి డాలర్స్ ఇస్తారు. సో వాళ్ళకంటే ఒక రేట్ ఉంటుంది. సో బేసికలీ యూ హ్యావ్ 3 డిఫరెంట్ స్టాండర్డ్ SAP provided exchange rate types. So we've already defined in SAP, no need to worry here. Come back. Define translation ratios for currency translation. This is important. So ఇక్కడ మనం ఇక్కడ మెయింటైన్ చేస్తాం. ఎలా మెయింటైన్ చేస్తాం? సపోజ్ సో ఇది సెలెక్ట్ చేస్తాను, కాపీ చేస్తాను. ఇట్స్ ఓకే, మీరు డైరెక్ట్ ఎంటర్ చేసినా పర్లేదు. ఏమనేది ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఇస్తున్నాను. ఇక్కడ నేనేమి ఇస్తాను? ఐఎన్ఆర్లో పోస్ట్ చేస్తున్నాం. సో USDలో అప్డేట్ కావాలి. ఓకే, వ్యాలిడ్ ఫ్రమ్ 01/04, లేకపోతే 2 days డేట్ ఇస్తాను. మీకు ఇది ఎప్పటి నుంచి వ్యాలిడ్ కావాలని కూడా ఇచ్చుకుంటే సరిపోతుంది. సో ఈరోజు డేట్ ఇచ్చేస్తాను. 1:1 రేషియో. క్లిక్ ఆన్ కాపీ, క్లిక్ ఆన్ సేవ్. ఇంకొక ఎంట్రీ ఇచ్చిద్దాం. USDలో పోస్ట్ చేస్తే ఐఎన్ఆర్లో అప్డేట్ కావాలి, రైట్? కాపీ ఇస్తాను. సో USDలో పోస్ట్ చేస్తే ఐఎన్ఆర్లో అప్డేట్ కావాలి. ఇది కూడా ఇస్తాను, సేవ్. ఓకే, సో ఎగ్జిట్. సో ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్స్ మెయింటైన్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ మన ఇండియన్ మార్కెట్లో $1 = ఎంత ఐఎన్ఆర్ ఉంది? సంథింగ్ అరౌండ్ 84-85 రూపీస్, కరెక్ట్? ఓకే, సో న్యూ ఎంట్రీస్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఏమి ఇచ్చేసండి. ఇక్కడ వ్యాలిడ్ ఫ్రమ్, నేను ఈరోజు డేట్ ఇస్తానన్నాను, ఈరోజు డేట్ ఇస్తున్నాను. ఎందుకంటే ఈవెన్ మన కాన్ఫిగరేషన్ కూడా 13th నుంచి వ్యాలిడిటీ. ఇక్కడ డైరెక్ట్ కొటేషన్ ఇక్కడ వచ్చేసి ఫ్రమ్ అంటే మీరు ఏ కరెన్సీలో పోస్ట్ చేస్తాను అనుకుందాం, USDలో పోస్ట్ చేస్తున్నాం. సో $1 = 84 INR. ప్రెస్ ఎంటర్.
ఓకే, సో 84 రూపీస్ ఐఎన్ఆర్. సో నేను $1 పోస్ట్ చేస్తే సిస్టంలో 84 ఐఎన్ఆర్ అప్డేట్ అవుతుంది. క్లిక్ ఆన్ సేవ్. సో అదే నేను ఎం తీసుకొని సేమ్ డేట్ ఇచ్చేసి, సో ఐఎన్ఆర్లో పోస్ట్ చేస్తే నా గ్రూప్ అప్పుడు ఎంత అప్డేట్ కావాలి, ఎంత అవుతుంది చెప్పండి. అప్పుడు 1 ఈజ్ ఈక్వల్ 84 ఐఎన్ఆర్ అన్నప్పుడు 1 ఐఎన్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0.0 సంథింగ్ వస్తుంది. అగ్రియా? సంథింగ్ వస్తుంది. సో ఓకే, నేను ఇక్కడ యూఎస్డి ఇస్తాను, ప్రెస్ ఎంటర్ చేస్తున్నాను. సో 2 ఎంట్రీ సేవ్ చేశాను, సేవ్. సో ఇది మీరు ఎగ్జాక్ట్ వాల్యూస్ ఎగ్జాక్ట్గా అప్డేట్ చేస్తారు సిస్టమ్. ఓకే, సో విల్ ట్రై టు పోస్ట్ వన్ డాక్యుమెంట్. సో డాక్యుమెంట్ ఎంట్రీ FB50, ఇక్కడ డాక్యుమెంట్ డేట్ ఇస్తున్నాను, పోస్టింగ్ డేట్. సిస్టమ్ ఇది తీసుకుంటుంది కన్సిడరేషన్. ఓకే, ఈ డేట్కి మనం ఎలా మెయింటైన్ చేస్తాం, ఇప్పుడు ఎక్స్చేంజ్ రేట్స్లో ఏ డేట్ ఇచ్చానంటే పోస్టింగ్ డేట్ ఇచ్చాను. సో సిస్టమ్ ఇది కన్సిడర్ చేస్తుంది, పోస్టింగ్ డేట్ని, ట్రాన్స్లేషన్ ఎక్స్చేంజ్ రేట్ ట్రాన్స్లేషన్ డేట్ని కన్సిడర్ చేస్తుంది. సో ఇక్కడ ఎక్స్చేంజ్ టెస్ట్, ఎక్స్చేంజ్ రేట్ టెస్ట్. ఓకే, కాపీ పేస్ట్ చేస్తున్నాను జస్ట్ మన ఐడెంటిఫికేషన్ కోసం. సో ఇక్కడ కరెన్సీ తీసేస్తాను, ఫస్ట్ యూఎస్డీలో పోస్ట్ చేస్తాను. జిఎల్ అకౌంట్ 1000, 1001, డెబిట్, క్రెడిట్, అమౌంట్ $1 ఇస్తాను ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఈజీ అండర్స్టాండింగ్ కోసం. ఓకే, క్లిక్ ఆన్ సిమ్యులేట్. సో ఇక్కడ ఏమంటుంది, AM01 4000 డస్ నాట్ ఎగ్జిస్ట్. సారీ, ఇక్కడ మనం 4001 జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయలేదు, 1001. సో $1 దేంట్లో పోస్ట్ చేస్తాను, యూఎస్డి డాక్యుమెంట్లో పోస్ట్ చేస్తున్నాను, $1తో పోస్ట్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ పోస్ట్. సో ఇప్పుడు మన ఐఎన్ఆర్లో ఎంత అప్డేట్ కావాలి, అది యాజ్ పర్ ది ఎక్స్చేంజ్ రేట్స్. యప్, సో 84 అప్డేట్ చేద్దాం, చూద్దాం అసలు కరెక్ట్ అప్డేట్ చేసిందా లేదా. సో డాక్యుమెంట్ కరెన్సీ వచ్చేసి యూఎస్డి, ఆల్రెడీ డాక్యుమెంట్ కరెన్సీలో చూపించేస్తాను సిస్టమ్. లోకల్ కరెన్సీలో ఐఎన్ఆర్లో చూపించాలి. సరిపోయిందా? ఓకే, సో డిస్ప్లే కరెన్సీ, గ్రూప్ కరెన్సీ ఎలాగో యూఎస్డి కాబట్టి సేమ్ 1 చూపిస్తుంది. మేక్ సెన్స్? అది నువ్వు దాని తర్వాత కదా టెస్ట్ సెట్టింగ్స్ చేసింది మనం, అవుతుందా కాదు కదా? ఐ హోప్ ఇట్ వాస్ వెరీ క్లియర్. సో సెట్టింగ్స్ చేసాం, తర్వాత టెస్ట్ చేసాం. ఎక్కడ టెస్ట్ చేసాం, FB50లో టెస్ట్ చేసాం. ఇక్కడ ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయి. సో మనం ఒకవేళ నాకు ఏం ఎక్స్చేంజ్ రేట్ వద్దు అని అనుకున్నప్పుడు మనకి ఎస్ఏపిలో డిఫాల్ట్ చేంజ్ చేసుకోవచ్చు. OB-A7 డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్లో మనం పోస్ట్ చేసే డాక్యుమెంట్ టైప్ ఏంటి, సో ఆల్రెడీ ఓపెన్లో ఉన్నట్టుంది. ఎస్ఏ డాక్యుమెంట్ టైప్లో మనకి ఎస్ఏపి వాడు ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు, ఇఫ్ యూ వాంట్ టు డిఫాల్ట్ డిఫరెంట్ ఎక్స్చేంజ్ రేట్ టైప్. ఇక్కడ మీరు M బదులు G బదులుగా, అంటే ఐ మీన్ మీరు M వద్దు, నాకు G కావాలి, B కావాలనుకుంటే ఇక్కడ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సో సిస్టమ్ అక్కడ నుంచి రేట్ తీసుకొస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ వన్ మోర్ ఆప్షన్. ఇంకొకటి వచ్చేసి నేను ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా మళ్ళీ యూఎస్డి తీసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ రెఫరెన్స్ టెస్ట్ చేస్తున్నాను. సో ఐ విల్ గివ్ ద జిఎల్ అకౌంట్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇచ్చాను, క్రెడిట్. సో డీటెయిల్స్కి వెళ్తున్నాను. ఇక్కడ ఆప్షన్ రావట్లేదు, ఇక్కడ వచ్చేసింది బై డిఫాల్ట్గా. సో బై ద నేను ఇంకా అది ఇక్కడ చేంజ్ చేద్దాం అనుకున్నాను. ఓకే, సో లెట్ మీ పోస్ట్ వన్ మోర్ ఎంట్రీ. అంటే ఎంట్రీ ఇంకా పోస్ట్ చేయలేదు, జస్ట్. సో ఇక్కడ రాకముందు ఇక్కడ డీటెయిల్స్కి వెళ్దాం. సో ఇక్కడ యూఎస్డి చేస్తాను. ఇప్పుడు జిఎల్ అకౌంట్స్ ఇవ్వకండి, గో టు ది డీటెయిల్స్ ట్యాబ్. ఇక్కడ 84 ఉంది కదా, నేను 84 కాదు, నేను 88 చేస్తాను దీన్ని. ఓకే, 88 చేస్తున్నాను. ఎంత డిఫరెన్స్ చేశాను, ₹4 డిఫరెన్స్ ఇచ్చాను. జిఎల్ అకౌంట్ ఇప్పుడు ఎంట్రీ చేయండి. ఇక్కడ 1000, ఇక్కడ 1001. సిస్టమ్ ఇప్పుడు ఏం తీసుకుంటుంది, 88 తీసుకుంటుందా, 84 తీసుకుంటుందా చెప్పండి, షూరా? సో ఇక్కడ సిస్టమ్ మెసేజ్ ఏమని ఇచ్చింది, ఎక్స్చేంజ్ రేట్ 88 డీవియేట్స్ ఫ్రమ్ ది టేబుల్ రేట్ 84 by 4.76%. దిస్ ఇస్ కరెక్ట్. మెసేజ్ క్లియర్గా ఇచ్చింది, డీవియేట్ అవుతుందని చెప్తుంది. ప్రెస్ ఎంటర్, ఇట్స్ అ వార్నింగ్ మెసేజ్, క్లిక్ ఆన్ పోస్ట్. సో సిస్టమ్ ప్రయారిటీ ట్రాన్సాక్షన్ లెవెల్లో తీసుకుంది.
డిస్ప్లే కరెన్సీ లోకల్ కరెన్సీలో 88తో అప్డేట్ అయింది. సో మనం ఓవర్ రైట్ కూడా చేసుకోవచ్చు ఎట్ ద టైమ్ ఆఫ్ పోస్టింగ్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ ఎక్స్చేంజ్ రేట్ రిలేటెడ్ సినారియో. ఎనీ క్వశ్చన్స్? సో వాట్ వీ లెర్న్ టుడే, వీ లెర్న్ పోస్టింగ్ చేసాం, డిఫరెంట్ టేబుల్స్లో అప్డేట్ అవుతున్నాయి, డిఫరెంట్ లైన్ ఐటమ్ టేబుల్ కూడా అప్డేట్ అవుతున్నాయి. ఓకే, ద సేమ్ టైమ్ వి రిజాల్వ్ ఆల్ ది ఎర్రర్స్ అండ్ రిపోర్ట్స్ కూడా చూసాం. అండ్ ఆల్సో వీ హ్యాడ్ సీన్ స్పెసిఫిక్ లెడ్జర్ పోస్టింగ్లో చేసాం, దీనికి ఒక స్పెసిఫిక్ నంబరేజ్ అడుగుతుంది. ఓకే, ఐ ఆల్రెడీ మెన్షన్డ్ హియర్. తర్వాత లైన్ ఐటమ్ లెవెల్లో హెడర్ లెవెల్లో దర్ ఆర్ సర్టెన్ ఫీల్డ్స్ విచ్ దట్ కెన్ బి చేంజ్డ్. ఓకే, డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత ఎట్ ద సేమ్ టైమ్ వీ హ్యాడ్ సీన్ ఎక్స్చేంజ్ రేట్ కాన్ఫిగరేషన్ అండ్ హౌ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ యువర్ గ్రూప్ కరెన్సీ values. Sir, any question?